ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కుంభకోణాన్ని వెలికితీస్తాం. ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించి దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని, లేదా వాళ్ళు బొక్కిన సొమ్మంతా కూడా కక్కించి ప్రజలకు పంచుతామని చెప్పారు. అంతటితో కాదు, ఏ అధికారులైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమైనారో ప్రజలను ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించినటువంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి ఈనాటి మంత్రులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవాళ మరి ఎందుకు ఇవాళ కూనీ రాగాలు తీస్తూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ కాదని, లేదా ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి మాట మార్చడం స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో వారు సిబిఐ ఎంక్వైరీ వారు చేయిస్తామని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. పైపెచ్చు